వంశీని అరెస్ట్ చేయాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసేశారు. ఏదో కారణం దొరికింది. అసలు మెయిన్ కారణం అది కాదు. గతంలో వంశీ తెలుగుదేశం పార్టీ మీద చేసిన వ్యాఖ్యానాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అతను అరెస్ట్ చేయాలనే తీవ్రమైన పట్టుదలతో ఉన్నారు. అరెస్ట్ చేశారు, లోపలేశారు. కానీ ఆ అరెస్ట్ ఏదో సక్రమమైంది, రాజకీయ కక్ష కాదు అని నిరూపించేందుకు అనవసరమైన తాపత్రయపడటం వల్ల ప్రజలకి మరింతగా పలచనవుతుంది వ్యవహారం. ఇప్పుడు వంశీ అతన్ని కిడ్నాప్ చేశాడు అన్నారు. అతన్ని తీసుకెళ్తున్న విజువల్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ సాధారణంగా ఉన్నాయి. వాళ్ళిద్దరు మామూలు సాధారణంగా కలిసి వెళ్తున్నారు. అతను బలవంతంగా పట్టుకెళ్తున్నట్లేదు. లిఫ్ట్లో ఎక్కారు, సాధారణంగా నడిచి వెళ్ళారు. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అతనికి ఏమాత్రం భయం ఉన్నా అతను మేజిస్ట్రేట్ ముందు వెళ్ళినప్పుడైనా ఓపెన్ అయిపోయి నాకు ప్రాణ భయం ఉందండి, నన్ను వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చారని చెప్పగలిగేవాడు. కానీ అలాంటిది ఏం కనపడలేదు. ఆ విజువల్లో సాదాసీదాగా ఉంది. దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఇంకో విజువల్ రిలీజ్ చేశారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైజాగ్లో ఇతన్ని కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉంచాడు కనుక అక్కడి నుంచి మేము పట్టుకొస్తున్నాం అని వాళ్ళు పట్టుకొస్తున్నారు. అతన్ని కిడ్నాప్ చెర నుంచి విడిపించినప్పుడు అతను ఎంతో రిలీఫ్గా హ్యాపీగా వాళ్ళతో రావాల్సిన వ్యక్తిలాగా కనిపించలేదు. అది ఇప్పుడు బలవంతంగా ఒక దొంగను అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నట్టుగా ఆ విజువల్ తెలిసిపోతుంది. ఈ రెండు విజువల్స్ చూసిన వాళ్ళకి వంశీ అరెస్ట్ చేయడానికి ఒక కారణాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు అనేది ప్రజలకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది ఎలా ఉందంటే, ఈరోజు ఈ పోలీస్ ఆఫీసర్లు ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నప్పుడు దానికి అనుకూలంగా వాళ్ళు ఏవో కొన్ని కారణాలను ఫ్యాబ్రికేట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. గతంలో ఇలాగే రఘురామకృష్ణరాజు గారిని జగన్ ప్రభుత్వం చెప్పిందని వెంటనే సిఐడి ఆఫీసర్లు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి కొట్టడం జరిగింది. మరి అదే రఘురామకృష్ణరాజు తిరిగి అదే పోలీస్ ఆఫీసర్ మీద ఈరోజు కేసులు పెట్టాడు. అందులో విజయపాల్ అని ఆయన జైల్లో ఉన్నాడు. సునీల్ కుమార్ అని ఆయన నన్ను సస్పెండ్ ఎప్పుడు సస్పెండ్ చేస్తారని భయపడుతూ ఉన్నాడు. సో గత ప్రభుత్వం మాటలు విని వాడిని అనుసరించి చేసిన పోలీస్ ఆఫీసర్లు ఈ రోజులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ ప్రభుత్వం మాటలు విని ఇలాంటి కేసులన్నింటినీ కూడా ఫ్యాబ్రికేట్ చేసి బలంగా తయారు చేసిన పోలీస్ ఆఫీసర్లు రేపు కొత్త ప్రభుత్వం వచ్చినాక అదే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాపం వాళ్ళు ఉద్యోగస్తులు, కానీ ప్రభుత్వం మాట వినక తప్పదు. విని చేసినందుకు కొత్త ప్రభుత్వాల నుంచి ఇబ్బంది పడక తప్పదు.